హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారా మన ఎక్వేరియం ఎంత డర్టీగా ఉందో? సో ఈరోజు ఇది క్లీన్ చేసేద్దాం, వచ్చేయండి. ఇక మొదలెడదాం. ముందుగా అయితే ఎక్వేరియం నుంచి మోటార్ తీసేసుకుందాము. దాంట్లో ఉన్న మన ఫిషెస్ హౌస్ తీసేద్దాం బయటికి. సో క్లీనింగ్ పెట్టేసేద్దాం. అవి చూసారా లోపల ఎంత మురికి ఉందో? మ్యాగ్నెట్ అవన్నీ క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, మ్యాగ్నెట్ ఇలా ఉంటుంది బ్లాక్ కలర్లో, కొంచెం హీట్ ఉండిద్ది లోపల, అది క్లీన్ చేయాలి. ఆ హీట్ వల్లే కొన్నిసార్లు పాడైపోయే ఛాన్స్ ఉండిద్ది కూడా. మొత్తం క్లీన్ చేసుకున్నాక స్పాంజ్ ఉండిద్ది వేరే, పైన కూడా క్లీన్ చేయాలి. పైన కూడా డర్టీగా ఉండిద్ది, అది డస్ట్, అది కూడా క్లీన్ చేయాలి. నెక్స్ట్ స్పాంజ్ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, స్పాంజ్ ఎట్లా పడితే అట్లా క్లీన్ చేయకూడదు. అట్లా పడితే క్లీన్ చేశారనుకోండి చినిగిపోతాయి. సో గాయస్, ఎప్పుడైనా మీరు ఎక్వేరియం క్లీన్ చేసేటప్పుడు బాగా మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రీన్ స్క్రబ్బరే వాడాలి ఎక్వేరియం క్లీన్ చేసేటప్పుడు. సో గీతలు పడకుండా ఉంటుంది. ఇది వచ్చేసి లైన్ హెడ్ గాయస్, నా ఫేవరెట్. ఇది వచ్చేసరికి ఏమో కోయి ఏంజిల్ అంటారు గాయస్. 2 years నుంచి ఉంటుంది ఇది ఆల్మోస్ట్. ఇది వచ్చేసరికి ఏమో బ్లాక్ వెయిల్ టెయిల్ కోయి. ఇది వచ్చేసేమో రూకింగ్ గోల్డ్ అంటారు గాయస్, చాలా రేర్. ఇది వచ్చేసేమో ఏంజిల్ అంటారు, కోయి ఏంజిల్. ఇది నాకు చాలా ఇష్టం. వాళ్ళ హౌస్ పెట్టేసి ఇంకా మోటార్ ఫిక్స్ చేసేసేద్దాము. ఫిక్స్ చేసేసాం కదా, ఇంకా కిందకి పెట్టుకోవాలి మోటారు. పైప్ వచ్చేసి అది ఎయిర్ కోసం బయటికి పెట్టాలి గాయస్, లేకపోతే వాటర్ అన్నీ వచ్చేస్తాయి. డెకరేషన్ కోసం కొంచెం స్టోన్స్ ఉంటాయి కదా, కలర్ స్టోన్స్, అవన్నీ అలాగా డెకరేషన్ పెట్టేసాము. సో వాటర్ ఫిల్ చేసేస్తున్నాము. కొత్త వాటర్ పోస్తుంటే వాటికి ఎంత హాయిగా ఉంటుందో గాయస్. ఇది వచ్చేసి యాంటీ క్లోరిన్, ఇది మాత్రం కంపల్సరీ వేయాల్సిందే. మున్సిపల్ వాటర్లో క్లోరిన్ వేస్తారు కాబట్టి ఈ యాంటీ క్లోరిన్ అనేది ఆ వాటర్లో కంపల్సరీ వేయాల్సిందే, లేకపోతే ఫిషెస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండిద్ది గాయస్. ఇది మాత్రం మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. చూసారా ముందు ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో మన ఎక్వేరియం. ముందు ఎంత డర్టీగా ఉంది, ఇప్పుడు చూడండి మిలమిలా మెరిసిపోతున్నాయి అన్నీ. సో ఓకే గాయస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియో ప్లీజ్.